తెలంగాణలో 53 మంది గురుకుల పాఠశాల విద్యార్థులు మృత్యువాత పడ్డారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దీనిపై కేటీఆర్ ఒక అధ్యయన కమిటీ వేసి గురుకుల బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. గురుకుల బాటకు వెళితే తమపై కేసులు పెట్టారన్నారు. విద్యార్థులు చనిపోతుంటే స్పందించిన ప్రభుత్వం నిన్న నానా హంగామా చేస్తుందని విమర్శించారు. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు ఇచ్చిన మెనూనే ఇప్పుడు విడుదల చేశారని తెలిపారు. సోషల్ మీడియాలో 40% డైట్ ఛార్జీలు పెంచామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కేటీఆర్ గారు గురుకుల బాట అనే కార్యక్రమానికి చరిత్రాత్మకమైన విప్లవాత్మకమైన కార్యక్రమానికి పిలిపించారు. ఆ రోజు నుంచే మా మీద నిర్బంధం మొదలైంది. మొట్టమొదట గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని బీఆర్ఎస్వి నాయకులను మాస్టర్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి రాత్రింబవళ్ళు చిత్రహింసలు పెట్టి ఉదయం 4 గంటలకు 5 గంటలకు మేజిస్ట్రేట్ల ముందర ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి. అక్కడ కూడా కోర్టులు బొట్టికాయేస్తే మళ్ళీ విధి లేక వారిని రిలీజ్ చేసిండ్రు. ఇక రెండవది, నేను కమిటీ సభ్యుల వెర్రోల శ్రీనివాస్ గారు మిగతా అందరం కూడా మేము రకరకాల స్కూళ్ళకు అధ్యయనం చేయడానికి పోతే మా మీద కూడా కేసులు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.